సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేదల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని, గత పాలకులు కమిషన్ల కోసం కాళేశ్వరం నిర్మించి ఇళ్లను విస్మరించారని విమర్శలు గుప్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాస్మెటిక్ ఛార్జెస్ పెంపు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు ఆయన. ఎవడైతే చేస్తాడో తప్పు, ఎవడైతే చేశాడో తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడు. దాంట్లో నువ్వు 100కి 100% ముందుంటావు. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఆనాడు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని దీవించారు. సంక్షేమ కార్యక్రమాలను ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అభివృద్ధిని ఎక్కడా కుంటి పడకుండా పేదవాళ్ళకు అందిస్తుంది. ఈ వర్ధనపేట మున్సిపాలిటీని కూడా నందనవనంలాగా తీర్చిదిద్దాలని మీ గౌరవ శాసనసభ్యులు నిరంతరము పోరాటం చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఏవైతే తండాలున్నాయో ఈ తండాలు గ్రామ పంచాయతీలుగా మార్చాలని పట్టుబడుతున్నారు. 100కి 100% అది సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రాబోయే 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మీరందరూ కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ సింహాలు, కాంగ్రెస్ జెండాని భుజాన మోసే మీరంతా ఈ వర్ధనపేటలోని 12 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లతో ఆనాడు నాగరాజన్నని ఎలా అయితే ఆశీర్వదించి దీవించారో, ఈనాడు ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చే ప్రతి అభ్యర్థిని మనస్ఫూర్తిగా దీవించండి, ఆశీర్వదించండి. వెన్నెల లాంటి మీ ప్రేమ అభిమానాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద చూపి